మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ దినం ఎంతో శుభప్రదమైన దినమని, ప్రపంచమంతటా యేసు ప్రభు శరీరధారిగా భూమి మీదకి ప్రవేశించిన దినమైన ఈ క్రిస్మస్ పండుగను ఎంతో అంగరంగ వైభవముగా జరుపుకొనుచుండగా, నా తండ్రి, భూమి మీద జరిగే ఈ పండుగ మీరు అంగీకరించే విధముగా మేము దానిని జరిగించలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నా ప్రభు. యేసు ప్రభు ఈ లోకానికి ఏ కారణం నిమిత్తమై వచ్చి ఉన్నాడు, ఆ కారణంను ముగించి పనిని పూర్తి చేసి ఉన్నారు. ఆ విధముగా మేము కూడా మీరు ఎందు నిమిత్తమై భూమి మీదకి మమ్మల్ని పంపించి ఉన్నారో మీ ఉద్దేశంలో నెరవేర్చలాగున మీరు మమ్మల్ని నడిపించమని ప్రాధాయపడుచున్నాను తండ్రి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీ బిడ్డలు తరలి వచ్చి ఉండగా శ్రేష్టమైన అమూల్యమైన మాటలతో వీరి హృదయములను మీ వాక్యంతో నింపి తృప్తిపరచమని ప్రాధాయపడచ్చు. మీ దాసునిగా నిలబడిన నాతో మీ ఆత్మను ఉంచి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ విజ్ఞాపన కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. దీనితో పాటుగా క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Wish you a happy Christmas to everybody. హ్యాపీ క్రిస్మస్ ఎవరికి ఉంటుంది? ప్రభువును అంగీకరించిన వారికి. అంగీకరించని వారికి ఆ హ్యాపీనెస్ ఈజ్ వెయిటింగ్ అట్ ద డోర్. ఇఫ్ యూ ఓపెన్ యువర్ డోర్ దెన్ ఇట్ విల్ ఎంటర్. ఎవరైతే ఆ హ్యాపీనెస్ని అంగీకరించి హృదయమను ద్వారాన్ని తెరుస్తారో వారికి మాత్రమే అది లభిస్తుందని మనం భావించాలి. ఈరోజు వాక్య ధ్యానంగా క్రిస్మస్ సందర్భంగా లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుండి 33 వరకు మనం చదువుకోవడం జరిగింది. మరొకసారి చదువుకొని వాక్య వివరణలోనికి మనం ప్రవేశిద్దాం. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. దీనితో పాటుగా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఇదే సందర్భం గురించి మరియమ్మ గారితో మాట్లాడిన ఆ దేవదూతే ఈసారి యోసేపు గారితో మాట్లాడుతూ 1వ అధ్యాయము 18 నుండి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుండి.
యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. చదువుకున్న ఈ రెండు సందర్భాలు, అటు మత్తయి సువార్త మరియు లూకా సువార్త. లూకా సువార్తలో దేవదూత ప్రత్యక్షమైనప్పుడు మాట్లాడినది మరియా అను కన్యకతో, స్త్రీతో. మత్తయి సువార్తలో కనబడి మాట్లాడుతున్నది ఈసారి మరియకు ప్రధానం, అంటే యోసేపుకు ప్రదానము చేయబడినటువంటి ఆ సందర్భంలో యోసేపు గారు గుర్తెరిగి, ఈవిడ గర్భం ధరించింది, మేము ఇంకా ఏకము కాకమునుపే ఈవిడ గర్భం ధరించింది అని ఆలోచించుకుంటూ, ఈవిడను నేను విడనాడాలని ఆలోచిస్తుండగా అప్పుడు దూత ఈసారి పురుషునికి ప్రత్యక్షమై, నువ్వు యేసు అని పేరు పెట్టాలి. ఇక్కడ కూర్చున్న మనం ఈ 2023 ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఒక ప్రాముఖ్యమైన విలువైన విషయాన్ని, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రపంచమంతా ఈరోజు జీసస్ బర్త్, క్రిస్మస్ రోజు యేసు ప్రభు పుట్టాడని పండుగ జరుపుకుంటుంది కనుక ఆయనకు యేసు అనే ఎందుకు పేరు పెట్టమని దేవదూత అటు స్త్రీకి ఇటు పురుషునికి ఎందుకు ఆ విధంగా చెప్పవలసిన అవసరం ఏర్పడింది? మనందరికీ తెలిసిన విషయమే. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆ కుమారునికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాలి అనేది యెషయా గ్రంథం 7వ అధ్యాయంలోని 14వ వచనంలో ఉన్న ప్రవచనం. అది ఆ ప్రవచన నెరవేర్పు మనకు మత్తయి సువార్త 1వ అధ్యాయంలోను, లూకా సువార్త 1వ అధ్యాయంలోను జరుగుతున్న సంఘటనలు వరుసగా మనం చదువుకుంటే అర్థమవుతుంది. అయితే ఈ క్రిస్మస్ని మనం పురస్కరించుకొని ఎగిరి గంతులేస్తూ మ్యూజిక్ షో లాగా పెట్టుకొని రక్షకుడు వచ్చాడని ఎగిరి గంతులేస్తూ అదే ఆనందం అనుకుని వెళ్ళిపోతే బాగుంటుందా? లేక ఏకంగా సర్వలోక రక్షకుడే దేవుడే పరలోకాన్ని వీడి భూమి మీదకి వచ్చాడనంటే అది ఎంతో విలువై ఉండి, ఎంతో ప్రాముఖ్యమై ఉండి, అత్యవసరమై ఉంటేనే దేవుడు దిగి రావాలి. మనం కూడా అప్పుడప్పుడు అంటుంటాం, దేవుడు దిగి వచ్చినా నా చేతిలో నిన్ను విడిపించలేరని. అప్పుడప్పుడు కొంచెం కోపాలు వచ్చినప్పుడు, అంటే దేవుడు కూడా నిన్ను ఏం చేసుకోలేడు, నా చేతిలో నిన్ను విడిపించలేడు అంటే హైయెస్ట్ ఇంకా ఎవరి గురించి మాట్లాడతారంటే దేవుడు గురించి మాట్లాడతారు. దేవుడు దిగొచ్చిన సందర్భం ఇది. ఎందుకు? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 22వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున ఏమనర్థము? దేవుడు మనకు తోడు. మనుషులకు తోడుగా దేవుడే దిగొచ్చిన సందర్భం అది. మనుషులకు తోడుగా దేవుడే దిగొచ్చాడంటే ఇది మనము అంత ఆషామాషిగా తీసుకోవాల్సిన సందర్భం కాదు. ఇది ఇట్స్ అ వెరీ సీరియస్ మ్యాటర్.
ఎంతో విలువైన ప్రాముఖ్యమైన వర్క్ ఉంటేనే, పని ఉంటేనే, గతంలో అప్పుడు దిల్సుఖ్ నగర్, తర్వాత లుంబిని పార్క్, కోటి ఇలాంటి ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిగినప్పుడు మన దేశానికి ప్రధానమంత్రిగా శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. అప్పుడు దేశంలో ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని పట్టణాలు, ఇన్ని నగరాలు, ఇన్ని ఊర్లు అన్నీ ఉంటే వాటన్నిటిని విడిచిపెట్టి హుటాహుటిన బయలుదేరి ఏకంగా హైదరాబాద్కి వచ్చారు, దిల్సుఖ్ నగర్కి వచ్చారు. పెద్దలు గుర్తుండొచ్చు ఈ సందర్భం గురించి. ఢిల్లీలో రాజధాని నగరంలో ఎక్కడో ఉన్నటువంటి ఆయన, పరిపాలన చేయాల్సినటువంటి ఆయన ఈ దేశాన్ని, దేశంలో ఒక ప్రాంతంలో ఒక భయంకరమైన ప్రమాదకరమైన సంఘటన చోటు చేసుకున్నప్పుడు వెంటనే బయలుదేరి దిగి వచ్చి ఆ ప్రాంతాలను పరిశీలించి పరీక్షించి ఏం జరిగిందో కనుక్కొని వెళ్ళిపోయాడు ఆయన. అలానే ప్రపంచంలో ఏదైనా ఒక విపత్తు సంభవించినప్పుడు అధికారులు వెంటనే దిగి ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరుగుతుంది. ఆ ప్రాంతాన్ని దర్శించి ఏం జరుగుతుందో చూస్తారు. ఆ మధ్యకాలంలో ఒక భయంకరమైన ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే రైల్వే మినిస్టర్స్, ప్రధానమంత్రి, తర్వాత మిగిలిన వారు అందరూ అక్కడ చేరుకున్నారు ఏం జరిగిందో కనుక్కోవడానికి. ఒకటేసారి అంత భయంకరంగా 2, 3 ఒకటే ట్రైన్స్ ఒకటే ప్రాంతంలో అలా యాక్సిడెంట్ ఎలా జరిగిందో కనుక్కోవడానికి. ఇవన్నీ మనసులో పెట్టుకొని దేవుడు దిగొచ్చాడంటే మనుషులు ఇక్కడ ఏదో చేసింటేనే ఆ మనుషులకు సేవియర్గా దిగాలాగాను. యేసు అను పదానికి మనం చదువుకున్న మత్తయి సువార్తలో రాయబడిన మాట ఫుట్ నోట్లో ఉంది చూడండి. యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థం. యేసు అను పదమునకు రక్షకుడు అని అర్థం. తెలుగులో యేసు అని ఉంది, ఇంగ్లీష్లో జీసస్ అని ఉంది, మరొక భాషలో మరొకటి ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో సమాజంలో మరొకరు బయలుదేరారు. ఆయనను యేసు అనకూడదు, జీసస్ అనకూడదు, యెషువా అనే పిలవాలి, ఎందుకంటే హెబ్రీలో యెషువా అనే ఉంది, అలానే పిలవాలి అని. అలా పిలిస్తేనే ఆయన నీకు పలుకుతాడు, అలా పిలవకపోతే ఆయన నీకు పలకడు. అలానే పాత నిబంధనలో మోషే గారి మరణానంతరం యోర్దాను నదిని దాటించిన ఒక గొప్ప వ్యక్తి కనబడతాడు. ఆయన పేరు తెలుగులో యెహోషువ, ఇంగ్లీష్లో జాషువా. అదే హెబ్రీ భాషలోకి వెళ్తే యాషువా, అది మీనింగ్. అది యా అంటే యెహోవా దేవుడు, షువా అంటే రక్షించును అని అర్థం. హెబ్రీ భాషలో యా అన్న ఆ YAH అన్నది షార్ట్ ఫామ్ యెహోవా అను పదానికి. షువా అన్న ఆ శబ్దానికి అర్థం రక్షించును అని అర్థం. దేవుడు రక్షించును అని అర్థం కలిగినదే యాషువా, అది హెబ్రీ భాషలో. దాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తే అది యెహోషువాగా మారింది. ఇంగ్లీష్లో అయితే జాషువాగా వినపడుతుంది. అది లేదు, హెబ్రీలో యాషువా అనే ఉంది, అందుచేత ఇంగ్లీష్లో జాషువా అని మనం పిలవకూడదు, తెలుగులో యెహోషువా అని పిలవకూడదు అని అంటే అది ఎలా సాధ్యమవుతుంది? మనం ఉపయోగించుకునే పదార్థాల్లోనే ఆహార పదార్థాలుగా తీసుకునే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇంగ్లీష్లో బ్రింజాల్ అంటారు, తెలుగులో వంకాయ అంటారు. లేదు, బ్రింజాల్ అని పిలిస్తేనే ఇంట్లోకి అది రావాలి, లేకపోతే మార్కెట్లో కొనుక్కోకూడదు అంటే అవుతుందా? సీజన్ త్వరలో స్టార్ట్ అవుతుంది, మ్యాంగో సీజన్. ఇంగ్లీష్లో మ్యాంగో అంటారు కనుక తెలుగులో మామిడి అని అంటారు కాబట్టి అది చెల్లదు, ఇది అయ్యే పని కాదు అని అంటే అవుతుందా? అంటే మిగిలిన అన్ని పదాలకు నువ్వు ట్రాన్స్లేషన్ యాక్సెప్ట్ చేస్తున్నావు, దాని భావం మారకుండా. జీసస్ అన్న పేరు, యేసు అన్న పేరు మాత్రమే సమాజానికి అపార్థంగా మారిపోయింది. యెషువా అని పిలిస్తేనే అది సరైనది, లేకపోతే అది దేవదూషణ. ఆ కారణం చేత నువ్వు పరలోకానికి పోవు, పాతాళానికి పోతావని ఇదొక వర్గం ఒకటి సమాజంలో తిరుగుతుంది. దీని విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈరోజు యేసు అను పేరు కలిగి భూమి మీదకి ఆయన రావటం జరిగింది, రక్షకుడు అని.
ఈ పేరు పెట్టమని దేవదూత ప్రత్యక్షమై మరియమ్మ గారికి చెప్పడం జరిగింది. దేవదూత ప్రత్యక్షమై యోసేపు అను ఆ పురుషునికి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు బైబిల్లో ఉన్న కొన్ని విషయాలను జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడు అని మనం చెప్పుకుంటాం చెప్పండి. ఇప్పుడు ఆయన వచ్చి ఇప్పటికి 2023 సంవత్సరాలు అయిపోయింది. 2023 ఇయర్స్ కంప్లీటెడ్. ఇంకొక 1 వీక్లో మనము న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. యేసు ప్రభు వచ్చాడు కనుకనే సంవత్సరాల కౌంటింగ్ స్టార్ట్ అయింది. అటు బీసీ కావచ్చు, అటు ఏడీ కావచ్చు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అని, ఏడీ అంటే చాలామంది ఆఫ్టర్ డెత్ అని మాట్లాడుకుంటారు. దట్స్ నాట్ ద రైట్ అబ్రివేషన్. ఏడీ అంటే యానో డోమినీ, భగవంతుని జన్మదినం, దేవుడు జన్మించిన దినం, యానో డోమినీ. పొరపాటున ఎవరైనా ఏడీ అంటే అది ఆఫ్టర్ డెత్ అని చెప్పే ప్రమాదం ఉందేమో. ఇది కూడా ఒక విషయం గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్టర్ డెత్ అన్న మాట అనకూడదు. ఏడీ అంటే యానో డోమినీ, దేవుడు జన్మించిన దినం అది, యానో డోమినీ. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం. అల్ఫాయు ఓ మేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడంటే, అదే మాటకు క్రింద ఫుట్ నోట్లో ఆదియు అంతము నేనే అని మాట్లాడుతున్నాడు. అల్ఫాయు ఓ మేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. జరిగిపోయిన కాలంలో ఉన్నవాడను నేనే, ప్రస్తుతం ఉన్న కాలంలో ఉన్నవాడను నేనే, భవిష్యత్తులో ఉండబోవాడను నేనే. అది దాని భావం. అందుకే మోషే గారు గొర్రెలు కాచుకుంటుంటే పొదలో, ఆ మండుచున్న పొదలో ప్రత్యక్షమైనప్పుడు మోషే గారు అడుగుతారు, నన్ను వెళ్ళమని అంటున్నావు ఐగుప్తు దేశంలోకి ప్రవేశించి, నీ జనాంగమైన ఇశ్రాయేలీయులను విడిపించుకుని తీసుకురమ్మంటున్నావు, మరి నీవు ఎవరు అని వాళ్ళు నన్ను అడిగితే నేను ఏం చెప్పమంటావు, నీ పేరేంటి అన్నప్పుడు దేవుడు అంటాడు, ఉన్నవాడను అని వెళ్ళి చెప్పు అని అంటాడు. మనమేమనుకున్నామంటే ఉన్నవాడు అనువాడు. ఆ అనువాడు అనేది ఏంటంటే నేను ఉన్నాను అని చెప్పువాడు, అది మీనింగ్. అది మనమేమే అనుకున్నాం దాన్ని, ఆయన ఉన్నవాడు అనువాడు అని 2 పేర్లు కలిగి ఉన్నాడు అని అనుకుంటా. నో, ఉన్నవాడు అని నేను చెబుతున్నాను, వెళ్ళి వాళ్ళకి అదే చెప్పు, అది మీనింగ్. అది ఎప్పుడున్నవాడు అని అంటే ప్రకటన గ్రంథంలో చెబుతున్నాడు, నేను వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడను. ఐ వాజ్ దేర్ ఇన్ ద పాస్ట్, ఐఎమ్ దేర్ ఇన్ ద ప్రెసెంట్, అండ్ ఐ విల్ బి దేర్ ఇన్ ద ఫ్యూచర్. నీవు పుట్టకముందే నేనున్నాను, నీ తండ్రులు పుట్టకముందే, మీ పితరులు పుట్టకముందే నేనున్నవాడను, నీవు మరణించిన తర్వాత కూడా ఉండబోయేవాడను నేనే అని చెబుతున్న మాటలే అల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. ఒక్క చోట మాత్రమే కాదు, ఇంకో చోట కూడా చూద్దాం. 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21, బుక్ ఆఫ్ రెవల్యూషన్, చాప్టర్ నంబర్ 21, 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. చాలు, నేనే అల్ఫాయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. ప్రారంభము నేనే, ముగింపు నేనే అని మాట్లాడుతున్నాడు. ప్రారంభమైన ప్రతిదానికి నేనే పునాది వేసిన వాడను, ముగించబడే ప్రతిదానికి నేనే పునాదిని వేసిన వాడను. చివరికి మనం అనుభవిస్తున్న ఈ సంవత్సరాలు, అది
21 కావచ్చు, 22 కావచ్చు, 23, 24, 25 రానున్న రోజుల్లో ప్రతిదీ ఈజీ టు అండర్స్టాండ్ కాబట్టి ఒకటి చెప్తున్నాను. సంవత్సరంలో January 1 హ్యాపీ న్యూ ఇయర్ అయితే, డిసెంబర్లో జరుపుకునే క్రిస్మస్ ఈ క్రిస్మస్ సంవత్సరంలో చివరి నెల ఈ డిసెంబర్ మాసం. సంవత్సరం ఆరంభంలో యేసు ప్రభుని గురించిన మాట చెప్పుకుంటాం. ప్రభువు జన్మించిన 8 రోజులకు పేరు పెట్టబడిందని. అదే 1 జనవరి. ఆ రోజే పేరు పెట్టబడింది యేసు అని. ఆ పదానికి అర్థం రక్షకుడు అని అర్థం. సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టేటప్పుడు ఈ రక్షకుడిని ధరించుకొని నువ్వు న్యూ ఇయర్ బిగించు నాయన, బిగిన్ చేయని అర్థం. న్యూ ఇయర్ బిగిన్ చేయను ఆయన, ప్రారంభించు అని అర్థం. అది మనకు చాలా రిజల్యూషన్స్ ఉంటాయి. ఈ సంవత్సరం నేను తాగుడు ఆపేస్తాను, ఈ సంవత్సరం నేను చుట్టా బీడి సిగరెట్ ఆపేస్తానని, ఈ సంవత్సరం నేను 10 కిలోలు బరువు తగ్గాలని, ఇలాంటివి ఎన్నెన్నో రిజల్యూషన్స్. ఈ ఇన్ని రిజల్యూషన్స్లో ఒక్క రిజల్యూషన్ తీసుకుంటామా మనం, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. 25th డిసెంబర్ రోజు పుట్టాడు. ఆయనకు January 1 రోజు యేసు అని పేరు పెట్టబడింది. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నారు. ఏంటి ఇంతకు ఆ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? 31st నైట్ ఏదో ఒక రెస్టారెంట్లోనో, బార్లోనో, ఎక్కడో రిసార్ట్లోనో, ఫామ్ హౌస్లోనో కూర్చొని ఎగురుతూ గంతులు వేసుకోవడానికి 31st నైట్ ఉన్నది? దానికి కాదు. గడిచిన జీవితం పాత జీవితానికి స్వస్తి చెప్పి న్యూ ఇయర్లో ఈ సేవియర్ని కలిగి న్యూ లైఫ్ బిగించిన ఆయన అని అర్థం. అది ఇంకా నువ్వు క్రొత్త సంవత్సరంలోకి వెళ్తున్న పాత పద్ధతులతో, పాత అలవాట్లతో ప్రవేశిస్తే ఎలా? అదే క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఉన్న అద్భుతమైన కోరిలేషన్. అది పుట్టాడు, 8వ రోజు పేరు పెట్టారు. 25th నుంచి January 1కి లెక్కేసుకుంటే అది 8 days టైం. అది ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతమైన హ్యాపీనెస్ తీసుకొని వచ్చింది ఇదే ప్రభు యొక్క జన్మ. సరే, ఇదే మాటనే 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ వచనం కూడా చూద్దాం. నేనే అల్ఫాయు ఓ మెగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. 3 చోట్ల చూసాము ఈ విషయం. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, అల్ఫాయు ఒమేగయు నేనే అని మాట్లాడుతున్నాడు 3 సందర్భాల్లో. ప్రకటన గ్రంథంలో చూసిన ప్రతి సందర్భం. ఈరోజు ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం యోహాను సువార్త 1వ అధ్యాయం చదివాంగా, అది కూడా చూద్దాం. ఈరోజు ఎంతో దూరం నుంచి మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఖాళీ చేతులతో మిమ్మల్ని తిరిగి పంపాలన్న ఉద్దేశం కానే కాదు. నేర్చుకుంటున్న ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరచబడి ఒక నిజాన్ని, ఒక సత్యాన్ని మోసుకొని అనేక మందికి తెలియచేయాలి. అలా తెలియచేయకపోతే మనం దేవునికి లెక్కొప్ప చెప్పవలసిన వారం అవుతాం. నీ హృదయంలోనికి దేవుడు వార్త పంపట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా నీ హృదయంలోనికి దేవుడు వార్త పంపించట్లేదు. వార్త అయితే ఈరోజు ఉంటుంది, రేపటికి మళ్ళీ మారిపోతుంది. అదే ఈనాడు పత్రిక, వార్తాపత్రిక, లేకపోతే మరొక పత్రిక, సాక్షి పత్రిక, ఇంకోటి ఏదైనా కావచ్చు. కానీ ఈరోజు మీ హృదయంలోనికి వెళ్తున్నది వార్త కాదు, అది సువార్త. సువార్త గనుక అది ఎప్పుడు మారనిది, ఎడబాయనిది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మొదటి వచనాలలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అని చూసారా? సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. సమస్తము ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన లేకుండా ఏది కలగలేదని మాట్లాడుతున్నప్పుడు ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు అని మాట్లాడుకుంటే ఎలా? ఇదే యోహాను సువార్తలో యేసు ప్రభు మాట్లాడుతూ 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 58వ వచనం, ఎన్నో ఆధారాలు కనబడుతున్నాయి చూడండి మనకు. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం, యేసు అబ్రహాము పుట్టక మునుపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
నేను నిశ్చయంగా చెప్పుచున్నాను, మీరు నమ్మాలి ఈ విషయం. అల్ఫాయు ఒమేగయు నేనే అని మనకు ప్రకటన గ్రంథంలో మనం చదువుకుంటే, యోహాను సువార్తలకు వచ్చేసరికి చెబుతున్నాడు యేసు ప్రభు, మీ తండ్రి అబ్రహాం అని చెబుతున్నారు కదా ఓ ఇశ్రాయేలీయులారా మీరు. అయితే మీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను అంటున్నాడు ఆయన. ఇక్కడ కూర్చున్న మనం అందరం ఆలోచించాలి. దేవదూత ప్రత్యక్షమై యోసేపు మరియమ్మలకి ఇద్దరికి వేరు వేరు సందర్భాలలో ప్రత్యక్షమై ఒకే మాటే చెప్పి వెళ్ళిపోయాడు దేవదూత గబ్రియేల్. అమ్మ, నీకు జన్మింపబోయే కుమారునికి యేసు అని పేరు పెట్టాలి. దేవుని చేత భూమి మీద జన్మింపబోతున్న ఈ కుమారునికి యోసేపు నీవు యేసు అని పేరు పెట్టాలి. ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఇది? 2000 years ago జరిగింది. 2000 ప్రస్తుతానికి 23లో ఉన్నాం కనుక 2023 years ago ఇట్ హ్యాపెండ్. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న రావాలి. చదువుకున్న వచనాలన్నీ కలిగి ఉన్నది ఏది నేను లేకుండా కలుగలేదు, నేను అన్నిటికంటే ముందున్న వాడను, ఆది అంతము నేనే అని మాట్లాడుతున్న ప్రభువు భూమి మీద ఆయన ప్రవేశించే అంతవరకు పేరు లేకుండా ఉన్నాడా? మరియమ్మ యోసేపులు పేరు పెడితేనే ఆయనకు ఆ పేరు వచ్చిందా? అంతకు ముందు ఆయనకి ఏ పేరు లేదా? ఆలోచించండి ఒకసారి. గబ్రియేలును దేవదూత ప్రత్యక్షమై, దూతల విషయంలో క్రైస్తవ సమాజం తప్పు చేస్తుంటుంది. ఫెమినైన్ జెండర్తో మాట్లాడుతుంటారు. నో, మస్కులైన్ జెండర్తోనే మాట్లాడాలి. దూత వచ్చింది అని పాట పాడతారు. దూత వచ్చింది కాదు, దూత వచ్చాడు. ఏంజిల్ అన్న పేరు సాధారణంగా గర్ల్స్కి పెడుతుంటారు. సొసైటీ చేస్తున్న తప్ప. బైబిల్ చదివితే ఎక్కడ చూడు మస్కులైన్ జెండర్లోనే కనపడుతుంటాడు దూత. ఆల్ రైట్. రెండు 2000 సంవత్సరాల క్రితం గబ్రియేలును దేవదూత ప్రత్యక్షమై, మరియా నీవు గర్భం ధరిస్తావు, నీ కుమారుడు పుడతాడు, యేసు అని పేరు పెట్టావు. యోసేపు, నీకు ప్రదానం చేయబడిన స్త్రీని అనుమానించకు, దేవుని చేత పరిశుద్ధాత్మ చేత జరిగిన కార్యం ఇది. ఇదిగో కుమారుడు జన్మింపగానే యేసు అని పేరు పెట్టు. ఇది న్యూ టెస్ట్మెంట్లో జరిగింది. మరి పాత నిబంధనలో ఏనాడో ఆయన గురించి అనేక విషయాలు రాయబడ్డాయిగా. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో రాయబడ్డాయి ప్రభువును గూర్చిన మాటలు. అందులో కొన్ని చూద్దాం. మీకా గ్రంథంలో 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అన్నది చూసారా? ఈ ఒక్క వచనం దగ్గర ఆలోచించి, ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. బెత్లెహేములో నుండి యేసు ప్రభు జన్మ జరగాలి, అక్కడే ప్రారంభం అవ్వాలి. ఆ బెత్లెహేములో ప్రారంభమవుతున్న పుట్టుక జరుగుతున్న ఆ సందర్భం గురించి మాట్లాడుతూ, ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అయితే ఒక విషయం గ్రహించండి సర్వ సమాజమా అని అదే వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలం ఏంటి, శాశ్వత కాలం ఏంటి? న్యూ టెస్ట్మెంట్లో అంటున్నాడు అల్ఫాయు ఒమేగయు నేనే అని. పురాతన కాలం అంటే ఏంటి? మనం ఎవరు పుట్టుక మునుపు, మన పితరులు జన్మింపక మునుపు, మన పితరులకు పితరులు జన్మింపక మునుపు, ఇంకా చెప్పుకుంటే ఆదాము గారు జన్మింపక మునుపు, ఇంకా చెప్పుకుంటే ఈ సృష్టి ఆరంభమే జరగక మునుపు. అది పురాతన కాలం అంటే. అప్పుడు ప్రత్యక్షమైన ఆయన ఎప్పటి వరకు ప్రత్యక్షమవుతూ ఉంటాడట?
శాశ్వత కాలం ప్రత్యక్షం అవుతూ ఉంటాడట. శాశ్వత కాలం. అలా శాశ్వత కాలం ప్రత్యక్షం అవుతున్నటువంటి ఆయనకు భూమి మీద జన్మింపగానే మరియమ్మకు యోసేపుకు చెబుతున్నాడు దేవుడు దేవదూత చేత, నువ్వు యేసు అనే పేరు పెట్టాను. అంటే 2000 ఇయర్స్ క్రితమే ఆయనకు పేరు వచ్చిందా? అంతకుముందు లేదా? ఉంటే ఏ పేరుతో ఉన్నాడంటే ఆయనకు ఎన్నో పేర్లు కనపడుతున్నాయి. ఈ విషయం అదే పనిగా ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా మీ మధ్యలో దీన్ని నొక్కి దాని చుట్టే తిరుగుతున్నాను. ఇంకా ఎంతసేపు చెప్తారు ఈ విషయం అని? మీరు విసిగిపోవాలి ఈ విషయం గురించి. ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 12వ వచనం. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను, వ్రాయబడిన యొక్క నామము, ఏ నామమట? వ్రాయబడిన యొక్క నామము. నామము అంటే నేమ్, పేరు. వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. మరి ఈ పేరేంటి? దూత ప్రత్యక్షమై మరియమ్మతోనూ యోసేపు గారితోనూ మాట్లాడుతూ, నువ్వు యేసు అని పేరు పెట్టాలమ్మా అయ్యా అని చెబుతున్నాడు దేవదూత. కానీ ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి వ్రాయబడిన ఒక పేరుంది, ఆ పేరు ఏదో మనకు తెలియదు అంటున్నాడు అక్కడ. చూస్తున్నారా మాటలు అందరూ? దయచేసి గమనించండి. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను, వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. మరి ఈ పేరేంటి? ఆయనకు తప్ప ఎవరికి తెలియదు. తర్వాత 13వ వచనం మరొక పేరు గురించి మాట్లాడుతున్నాడు. 13వ వచనంలో, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అని చూస్తున్నారు అక్కడ. ఆయనకు ఒక పేరు ఉందట. ఆ పేరు యొక్క ఆ పేరే దేవుని వాక్యం. క్రైస్ట్ అని పిలుస్తాం. ద లార్డ్ క్రైస్ట్ ఆర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అని. మనకు ఎలాగైతే జీసస్ క్రైస్ట్ అని ఎలాగైతే ఉందో మన ప్రభువును పిలుస్తున్నామో, ఆయనకి ఇంకో పేరు కూడా ఉందట. యేసుక్రీస్తు అని ఎలాగైతే మన ప్రభుల వారిని పిలుస్తున్నామో, వ్రాయబడిన ఈ మాట 13వ వచనంలో, దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నదట. గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం. ఇలా ఎన్నో కనబడతాయి, చెప్పుకుంటూ పోతాయి. అయితే యేసు అనే ఎందుకు పేరు పెట్టబడాలి అని అంటే, ఆ రోల్ ప్లే చేయడానికి వచ్చాడు ఆయన. సృష్టికర్తగా, ఆది సంభూతుడుగా, అన్నిటికంటే ముందున్నటువంటి ఆయన ఒక పాత్ర పోషించడానికి వచ్చాడు. ఇంట్లో నాన్న అవ్వచ్చు. ఒక వ్యక్తి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాడంటే, యూనిఫామ్ వేసుకుని బయటికి వెళ్తానే చూస్తున్న వారందరికీ నాన్న అవ్వడు. ఏమవుతాడు? పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఒక వ్యక్తి ఇంట్లో పెదనాన్ననో చిన్నాన్నో కావచ్చు, తెల్లటి డ్రెస్ వేసుకొని స్టెటస్కోప్ పెట్టుకొని తిరుగుతున్నాడు హాస్పిటల్లో. ఏమవుతాడు? డాక్టర్ అవుతాడు. నల్ల కోటు ధరించుకొని తిరుగుతున్నాడు ఒక కోర్టులో. ఇంట్లో ఏదైనా రిలేషన్షిప్, కానీ బయటికి వెళ్ళి ఆ ప్రొఫెషన్లో దిగేసరికి అతను ఏ పాత్ర పోషిస్తున్నాడు? న్యాయవాది పాత్ర పోషిస్తున్నాడు. ఈ డైరెక్షన్లో కొద్దిసేపు ఆలోచించుకుంటూ వెళ్దాం. మనిషి ఏదో ప్రమాదంలో ఉంటేనే ఎ సేవియర్ హ్యాస్ బీన్ బార్న్ ఫర్ us. ఒక రక్షకుడు మన కొరకు జన్మించవలసిన ఆవశ్యకత, అవసరం ఏర్పడింది. నేను ప్రమాదంలో ఉన్నానన్న విషయం మనిషి గుర్తుపట్టట్లేదు.
ఎప్పుడైతే ప్రమాదంలోకి వెళ్ళిపోయి జారిపోయి ఇంక మళ్ళీ తిరిగి రాకుండా వెళ్ళిపోతాడు, అప్పుడు అర్థమవుతుంది, అయ్యో నేను సేవియర్ రెడీగా సిద్ధంగా ఉంటే నేను దానిని పొందుకోలేకపోయానే అని. వద్దాం కొలసీ పత్రిక. బైబిల్ చాలా జాగ్రత్తగా చదవాలి. మనం ఎన్ని డిగ్రీలు చదివినా, ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా, ఎంత బిజినెస్ చేస్తున్నా, బైబిల్ నేర్చుకుని అందులో ఉన్న విషయాలు నేర్చుకోకపోతే మాత్రం పోగొట్టుకునేదే పరలోకం. అందుకే పెద్దలు ఊరికిని చెప్పలేదు, కోటి విద్యలు దేని కొరకు? మళ్ళీ చెప్పండి, కోటి విద్యలు దేని కొరకు? ఈ చిన్ని జేనడు పొట్ట నింపుకోవడానికి. ఆ తర్వాత కొద్ది రోజులకి ఈ కోటి విద్యలతో ఈ జిన్ని జేనడు పొట్ట నింపుకోవడానికి ప్రయత్నించినా నాకు వద్దు బాబు ఈ భోజనం, రోజుకి ఇంత జ్యూస్ ఇస్తే చాలు అనే రోజు వస్తుంది. మన వయసు ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కోటి విద్యలు కూటి కొరకైతే, కూటి కొరకు కాని పరలోకానికి నడిపించగలిగే ఒకే ఒక ఎడ్యుకేషన్, అదే బైబిల్. ఎందుకు? కొలసీ పత్రికలు అలానే ఉండి ఒక్కసారి సంఖ్యాకాండంలోకి అలా వెళ్ళి వెంటనే వచ్చేద్దాం. మనం ఎన్నో సంపాదించుకోవచ్చేమో, వజ్ర వైడూర్యాలు, రత్నరాసులు, బంగారు వెండి, వీటన్నిటినీ ఆస్తులు భవనాలు ఎన్నెన్నో సంపాదించుకున్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతలు మనం సంపాదించిన భూమి మీద అవన్నీ శూన్యమే. ది గ్రేట్ అలెగ్జాండర్ లాంటి వాడే నన్ను సమాధిలోనికి పెట్టేటప్పుడు నా చేతులు మాత్రం బయటికి కనపడేట్టుగా పెట్టి నన్ను పూజ చేయండి అన్నాడు. కారణం ఏంటి అని అంటే, ఇంత ప్రపంచాన్ని నేను జయించి ఓడించి నా హస్తగతం చేసుకున్నాను, కానీ ఈ 6 అడుగుల గుంతలోనికి నేను పోయేటప్పుడు మాత్రం ఏమీ తీసుకోలేకుండా పోతున్నాను. చూడండి నా వట్టి చేతులు, అందుకే ఈ చేతులు చూపిస్తున్నాయి ఆకాశం వైపు, ఆ దేవుణ్ణి చూడండి అన్నాడు అలెగ్జాండర్. దానికంటే ముందు, ది గ్రేట్ అలెగ్జాండర్ కంటే ముందు ఈ ప్రపంచాన్ని పరిపాలించిన వారిలో మరొకరు నెబుకద్నెజర్. ఆ నెబుకద్నెజర్ కూడా అదే మాట అంటాడు దానియేలు గ్రంథంలో, ఈ సృష్టికర్త చేతిలో ఉన్నవారం మేము. సరే, ప్రస్తుతానికి సంఖ్యాకాండం 24 16వ వచనం. సంఖ్యాకాండము 24 16. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య అన్నది చూసారా? మహోన్నతుని విద్య, మహోన్నతుని విద్య, ఇది మన దేవుని విద్య. ఈ మహోన్నతుని విద్యను నిర్లక్ష్యం చేస్తే ఎలా? ఒక విషయం గుర్తుంచుకోవాలి ప్రతి మనిషి, కనబడుతున్న ఈ శరీరం ఏదైతే ఉందో చక్కగా దాన్ని సిద్ధపరచుకుంటాం కదా, చక్కగా కనపడాలని. ఈ శరీరాన్ని కదిలిస్తున్నది లోపల ఉన్న ఆత్మను మనం గుర్తుపట్టకపోతే, ఈ ఆత్మ ఒకరోజు వెళ్ళిపోయిన తర్వాత అది వాసన కొడుతుంది. నువ్వు ఎన్ని సుగంధ ద్రవ్యాలు దానికి వేసినా, ఏమి చేసినా అది కుళ్ళిపోవాల్సిందే. లేదండి, ఈజిప్ట్ పిరమిడ్లో సేఫ్గా ఉన్నాయి, మన నాంపల్లి మ్యూజియంలో కూడా ఒక మమ్మీ ఉంది, నేను చూశాను, టికెట్ పెట్టుకుని వెళ్ళారు అనుకుంటే, ఒక్కసారి దాని దగ్గరికి వెళ్ళి అలా పలకరించి చూడండి ఎలా ఉంటుంది దాని పరిస్థితి. దూరం నుంచి చూడడమే తప్ప దగ్గరికి వెళ్ళి హలో నా పక్కన కూర్చో ఒక 2 నిమిషాలు చేయాలని ఉంది అంటే చెల్లదు. ఆ మమ్మీ మీద చేయేస్తే రాత్రంతా నీకు నిద్రలో ఆ మమ్మీనే గుర్తు వస్తూ ఉంటుంది. ఆలోచించండి ఒకసారి. ఏం చెప్తున్నానంటే, ఈ దేహం కదులుతోందన్నా, ఇది చలిస్తోందన్నా, సమస్తం దేవుడు ఈ శరీరములోన ఉంచిన ఆ ఆత్మ ద్వారానే ఇది కదులుతోంది. లేదంటే మేము రోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము, చాలా డైట్లు ఫాలో అవుతున్నాము, అందుకే మా బాడీ కదులుతోందని అనుకుంటే, ఒకరోజు డైట్ కాదు కదా, ఎన్ని హెవీ వెయిట్ ఫుడ్ పెట్టినా కూడా కదలది బాడీ. ఏం చెబుతున్నానంటే, ఇదిగో మహోన్నతుని విద్య అన్నది చూడండి అక్కడ బైబిల్లో. ఆ మహోన్నతుని విద్య నేర్చుకుంటేనే మహోన్నతుడు ఉన్న చోటికి నువ్వు వెళ్తావు. దాని గురించి అసలే పట్టించుకోకపోతే, మంచి అవకాశం దొరికింది క్రిస్మస్ రోజు ఈ వాక్యం చెప్పడానికి. కొన్ని గృహాలలో క్రిస్మస్ వచ్చింది కదా, ఇంటికి పెయింట్ వేసుకుందామని అప్పుడు దులుపుతుంటారు ఇంటిని. అప్పుడు పెయింట్ వేసుకుంటూ దులుపుతూ పోతుండగా అప్పుడు బైబిల్కి పట్టిన దుమ్ము కూడా దులుపుతూ అంటారు. కారణం ఏంటి? సంవత్సరం అంతా మూలన పడిపోయింది బైబిల్. సంవత్సరం అంతా
అది దూరమైపోయి దుమ్ము పట్టిపోయి ఆ రోజు దులుపుతూ ఉంటాం మనం. ఊరికనే ఇవ్వలేదు, రాతి పలకల మీద 10 కమాండ్మెంట్స్ అన్నది. ఆ రాతి పలకలు ఎవరో కాదు, దేవుణ్ణి అంగీకరించకుండా రాయిలాగా చేసుకున్నావే నీ హృదయం, కఠినం చేసుకున్నావే ఈ దేవుడు వద్దని అన్నాడు. ఒకనాడు రాతి పలకల మీద రాశాను నా ధర్మశాస్త్రం, నా గ్రంథం. ఈసారి నీ హృదయం అన్న పలక మీద నేను రాస్తానన్నాడు. అంత కఠినమైపోయింది దేవుణ్ణి అంగీకరించే విషయంలో. మెత్తని హృదయమునిచ్చి హృదయం మీద రాస్తానన్నాడే. ఆ విషయాలు మనం అర్థం చేసుకోకపోతే ఎలా? ఆగాం మనం కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం దగ్గర. వచ్చేద్దాం, చూడండి 15వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అంటే ఆయన లేకుండా మనకి ఏది లేదని మాట్లాడుతున్నది బైబిల్ మనకి ఈరోజు. అలా మాట్లాడుతున్న దేవుడిని మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా? ఆయన అన్నిటికంటే ముందున్నవాడై భూమి మీదికి సేవియర్గా ఎందుకు వచ్చాడు? వాళ్ళిద్దరికి తల్లిదండ్రులకు పదే పదే నొక్కి నువ్వు యేసు అనే పేరు పెట్టాలి, నువ్వు యేసు అనే పేరు పెట్టాలి, వేరే పేరు పెట్టకూడదని నొక్కి చెప్పిపోతున్నాడు. నువ్వు చెప్తే మేమేది పెట్టేది, మాకు నచ్చిన పేరు పెట్టుకుంటామంటే చెల్లదు అక్కడ. వారు విధేయత చూపించాలి, ప్రపంచానికి పరిచయం చేయాలి. మాకు కుమారుడు పుట్టాడు, ఈ కుమారుడు యేసు, జీసస్ అనే పదానికి అర్థం సేవియర్, రక్షకుడు అనే చెప్పాలి. పదే పదే పలుకుతూనే ఉండాలి, చెబుతూనే ఉండాలి. ఒకప్పుడు ఒక తల్లి ఒక కుమారునికి పేరు పెడుతుంది చనిపోయే ముందు. ఆ సందర్భం చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథంలో ఒక భయంకరమైన యుద్ధం చోటు చేసుకుంటుంది ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు మధ్య. 4వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయం. ఆ కాలంలో పేర్లు పెట్టేటప్పుడు ఆలోచించి ఆ ఉద్దేశ ప్రకారంగా ఆ భావంతో కూడిన పేర్లు పెట్టేవారు. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనం. దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. ఈ స్త్రీ ఈకాబోదు అన్న దానికి ఫుట్ నోట్లో ప్రభావం పోయెను. ఎవరైనా పిల్లలకు పేర్లు పెట్టుకునేటప్పుడు చాలా గొప్పగా గ్లోరీ అని, గ్రేసీ అని, మెర్సీ అని, డేవిడ్ అని ఇలా రకరకాల పేర్లు పెట్టుకుంటుంటారు. దేనికి? ఆ ఉద్దేశం అని అంటే వీరు భవిష్యత్తులో దాని ప్రకారంగా జీవించాలి అని. అయితే ఈ స్త్రీ తన మామ చనిపోయాడు, తన పెనిమిటి చనిపోయాడు. ఈ విషయం ఎప్పుడూ ఈ సమాజంలో గుర్తుండాలి. దేవుని మందసం కూడా పట్టబడింది, ఫిలిష్తీయులు ఎత్తుకుపోయారు దేవుని సామాగ్రిని అంతటిని. అయితే ఈ విషయం తప్పు చేసింది ఇశ్రాయేలు దేశం. ఇక మీద వాళ్ళని తప్పు చేయకూడదనంటే నా కుమారుని పిలుస్తున్నప్పుడు అంతా ప్రభావం పోయెను, ద గ్లోరీ హస్ గాన్ అనే అర్థం ఇచ్చే పేరు పెట్టుకుంది ఈ తల్లి కుమారునికి. ఇప్పుడు ఈ బిడ్డను పేరు పెట్టి పిలుస్తున్నారనుకోండి ఎవరైనా, ఆ పేరుకు అర్థం ఏంటి? అరే ప్రభావం పోయినోడు ఇక్కడికి వచ్చేసే అని పిలుస్తారు, అంతేనా? బాబు ఇటురా అన్నామనుకోండి పేరు పెట్టి, వాళ్ళు ఏమని పిలవాలి? ప్రభావం పోయాను ఇక్కడ రా అని పిలవాలి.
అరే మీ మమ్మీ నీకు ఎందుకు పెట్టింది పేరు ప్రభావం పోయేను అంటే అప్పుడు ఈ బిడ్డ మొత్తం స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏం జరిగిందో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకు మమ్మీ నువ్వు నాకు ఈ పేరు ఎందుకు పెట్టావు అని అంటే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నా పెద్దలు ఈ పేరు ఎందుకు పెట్టారండి. అలానే ఆ పేరుకు ఇంకా యెషయా గ్రంథంలో కూడా ఒక పేరు ఉంటుంది. యెషయా గ్రంథంలో కూడా ఒక పేరు 8వ అధ్యాయం. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో మొదటి నుంచి ఎక్కువ ఉంది, నేను చదువుతాను, దయచేసి గమనించండి. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకుని మహేరు షాలాల్ హష్బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద రాయము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యం పలుకుటకు యాజకుడైన ఊరియాను ఎబెరెక్యాయు కుమారుడైన జెకర్యాను సాక్షులుగా పెట్టెదవని నాతో చెప్పగా, నేను ప్రవక్త్రి యొద్దకు పోతుని ఆమె గర్భవతి కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు షాలాల్ హష్బజ్ అను పేరు పెట్టుము అన్నది. చూస్తారా, మహేరు షాలాల్ హష్బజ్ అనేది ఒక పేరు. ఆ మహేరు షాలాల్ హష్బజ్ అనే దానికి పేరుకు అర్థం కింద ఫుట్ నోట్లు ఇచ్చాడు. త్వరితముగా దోపుడగును ఆతురముగా కొల్లబెట్టబడును, ఇది అర్థం. మహేరు షాలాల్ హష్బజ్ అంటే పిలుస్తున్న ప్రతి ఒక్కరు త్వరితముగా ఈ దేశం కొట్టుకుపోతుంది, త్వరితముగా ఈ దేశాన్ని ఎవరో దోచుకుంటారు అనేది భావం. అది ప్రవక్త కదా, చెప్పిన ప్రకారంగా ఆ పేరు పెట్టి తీరాల్సిందే. అలానే ఈరోజు గత 30-40 నిమిషాల నుండి అక్కడే తిరుగుతున్నాను. ఎందుకు యేసు అనే పేరు? ఎందుకనంటే జవాబు లూకా సువార్త 16. అంతకుముందు ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. వాక్యం చెబుతోంది ఒక పేరుంది ఆయనకు తప్ప ఇంకెవ్వరికి తెలియదని. దేవుని వాక్యము అను పేరుంది అని ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం. ఇప్పుడు చూపించబోయే ఒక సందర్భం, యేసు ప్రభు తప్ప ఇంకా ఈ భూమి మీద ఎవరైనా అందులో నుండి రక్షించగలిగే సమర్థులు ఎవరు ఉన్నారో మీరు ఒకసారి చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయం, సేవియర్ ఎందుకు అయ్యాడు అన్నది. లూకా సువార్త 16 బాగా తెలిసిన సందర్భం ఇది క్రైస్తవ సమాజంలో. 19 నుండి చదువుదాం, చూసుకోండి అందరూ దయచేసి. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకుని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, ఎక్కడ బాధపడుచు? పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివేనా అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలలో అన్నది చూసారా, నేను ఈ అగ్నిజ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఈ అగ్నిజ్వాలలలో యాతన పడుచున్నాడట ఈ ధనవంతుడు. ఈ అగ్నిజ్వాలలు ఏంటి, యాతన పడడం ఏంటి? ధనవంతుడు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. 22వ వచనం మీరు చూడండి జాగ్రత్తగా. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. పాతి పెట్టబడెను అంటే అర్థం ఏంటి? అతని సోదరులు, అతని పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ తీసుకెళ్ళి చనిపోయిన ఆ ధనవంతుణ్ణి మోసుకొని వెళ్ళి ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి భూమిలో గుంత దొవ్వి పెట్టేశారు. బాడీ ఏమో మట్టిలో ఉంది, శరీరం మట్టిలో ఉంది. కానీ వెళ్ళిపోయిన ధనవంతుడు అంటున్నాడు, నేను అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను అంటున్నాడు. అంటే మనం పాతి పెట్టిన తర్వాత ఎవరో మళ్ళీ లోపలికి మనము స్ట్రా పెట్టి పీల్చిన కోకోనట్ వాటర్ లాగా
లోపలి ఈ బాడీని ఎవరైనా తీసుకెళ్ళిపోయి కాలుస్తున్నారనా? అగ్నిజ్వాలలలో కాదుగా. ఈ వెళ్ళిపోయిన ఆత్మ, ఈ ధనవంతుని యొక్క ఆత్మ అగ్నిజ్వాలల్లోకి వెళ్ళిపోయింది. అది పొరపాటున అప్పుడప్పుడు ఇంట్లో వంట చేస్తున్నప్పుడు చేయి కాలుతుంటుంది అప్పుడప్పుడు. అలా కాలేది ఈ శరీరానికి, ఈ కాలేది ఈ శరీరానికి తగిలిన వెంటనే బాగా నొప్పి, బాధ, మండిపోతుంటుంది, బొబ్బలు వస్తుంటుంది. కానీ ఎప్పుడైతే పూర్తిగా మంటల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, శరీరం అనుకోకుండా ప్రాణమే పోయింది అనుకోండి, ఈ శరీరం మీద మండి మాడి మసి బొగ్గైపోతుంది. లోపల ఉన్న ఆత్మ మాత్రం వెళ్ళిపోతుంది. వద్దు, నేను ఉండలేను ఈ బాడీలో అని. కానీ ఇక్కడ ఈ లూకాసు వార్త 16 ప్రకారంగా ఈ ధనవంతుడు వెళ్ళిపోయి ఎక్కడో అగ్నిజ్వాలలో పడ్డాడట. అక్కడ కాలుతున్నదేంటి? శరీరమా ఆత్మనా? మీరు స్పందించాలి. శరీరమా ఆత్మ? ఈ ధనవంతుని యొక్క ఆత్మ వెళ్ళి అగ్నిజ్వాలలో వేదన పడుతుంది. అప్పుడప్పుడు కొందరు జీవితం మీద విరక్తి పుట్టి సూసైడ్ అటెంప్ట్లు చేస్తుంటారు. ఆత్మహత్య అని మాట్లాడుతుంటారు, సూసైడ్ అటెంప్ట్లు. దేవుడే నిన్ను భూమి మీదకి పంపించాడు. దేవుడే ఆ శరీరంలో నుండి ఆ ఆత్మను బయటికి తీసేంత వరకు నువ్వు దాని జోలికి వెళ్ళకూడదు. అది దేవుంది. పొరపాటున అలాంటిది నువ్వు తీసుకుంటే ఆ ఆత్మ ఎక్కడ పోతుందట? అగ్ని జ్వాలలలోనికి పడిపోతుందట. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఆ లూకాసు వార్త 16 చదివితే ఆ ధనవంతుడు ఒక మాట అంటున్నాడు. 24వ వచనంలో, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండానట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండానట్లును మాకును మీకును మధ్య మహాగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. మేము రాలేం ఎట్టి పరిస్థితుల్లో. నువ్వు ఒక చుక్క నీళ్ళు అడుగుతున్నావు, నేను ఇవ్వలేను. నీ దగ్గరికి మేము రాలేం, మా దగ్గరికి నువ్వు రాలేవు. నువ్వు ప్రయత్నించి ఏదో ఎక్కొద్దామనుకున్నా కూడా ఛాన్స్ లేదు. మనకి ఇప్పుడు మోడర్న్ డేస్లో చాలామంది బ్యాగ్ తగిలించుకొని వెనకల మోటార్ బైక్లలో పోతూ ట్రెక్కింగ్కి వెళ్తుంటారు. పెద్ద పెద్దవన్నీ ట్రెక్కింగ్ అని, కొండలు రాళ్ళు పట్టుకొని మేము పర్వతాలు ఎక్కుతాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తామని. నువ్వు ట్రెక్కింగ్ పోయి కొండెక్కినట్లు, భూమి మీద అన్నిటికంటే ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్లు, పాతాళంలో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పరదేశంలో ఉన్న వాళ్ళని చూస్తూ నేను కూడా అక్కడికి పోయి నేను ట్రెక్కింగ్ చేస్తానంటే చెల్లదు. అక్కడ ట్రెక్కింగ్కి ట్రాకింగ్ కూడా దొరకదు, ట్రాక్ దొరకదు, జియో లొకేషన్ దొరకదు, ఇంకేం లొకేషన్ దొరకదు. అక్కడ చెప్తున్నాడు అబ్రహాం గారు, అక్కడ నాయన మేము మీ దగ్గరికి రాలేం, నువ్వు మా దగ్గరికి రాలేవు, అయిపోయింది బ్రతుకు ఇంతటితో క్లోజ్ అంటున్నాడు అబ్రహాం గారు. 26వ వచనం, ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోలజాలకుండానట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండానట్లును మాకును మీకును మధ్య మహాగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి అబ్రహామా, నేను నాకు అర్థమైంది నువ్వు ఎక్కడున్నావు అన్నది. నువ్వు విశ్రాంతి తీసుకుంటున్న మంచి స్థలంలో చేరుకున్నావు. అలాగైతే నాకు 5గురు సహోదరులు ఉన్నారు భూమి మీద, ఇంకా నా సోదరులు ఉన్నారు, నా బ్రదర్స్ ఉన్నారు, నా రక్త సంబంధికులు. నేనంటే వచ్చి ఈ అగ్నిలో పడ్డా. ఈ 5 మంది బ్రదర్స్ నా సిబ్లింగ్స్ ఉన్నారు అక్కడ. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలని నేను వేడుకొనుచున్నానన్నాడు. అప్పుడు అబ్రహాం గారు అంటారు, నాయన నీ బ్రదర్స్ సేవ్ అవ్వాలంటే, నీ సిబ్లింగ్స్ అక్కడ ఉన్న వాళ్ళు కాపాడబడాలంటే భూమి మీద కొందరు ఉన్నారు అని అబ్రహాం గారు కొన్ని పేర్లు చెప్పారు. ఆ పేర్లు చూడండి ఏముందో అక్కడ 29వ వచనంలో, భూమి మీద మోషేయు ప్రవక్తలను ఉన్నారు అని అబ్రహాం గారు మోషే గారి సందర్భం తీసి మాట్లాడుతున్నారు. నీ సోదరులు ఇప్పుడు ఎవరి మాట వినాలి? మోషే మాటలు, మిగిలిన ప్రవక్తల మాటలు వారు వింటేనే నీ సోదరులు రక్షింపబడతారు, నువ్వున్న చోటికి రా. ఇప్పుడు చెప్పండి,
ప్రజెంట్ మనం ఏడి 2023లో ఉన్నాం. అబ్రహాం గారు మోషే గారి సందర్భం తీసి మాట్లాడుతున్నారంటే మోషే గారు ఎప్పుడున్నారు? బీసీ 1450లో, ఇంచుమించు 1500 సంవత్సరాలు క్రీస్తు పూర్వం. ఈ 2000కి 1500 కలపండి ఎంత అవుతుందో? 3500 సంవత్సరాల నుండి మనోడు ఆ పాతాళ లోకంలో, వేదరకమైన స్థలంలో ఏం చేస్తుండొచ్చు? ఆహా, చల్లచల్లగా, టండా టండా, కూల్ కూల్ అంటున్నాడేమో పరిస్థితి. నో, ఒక చుక్క నీటి కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును పంపించు. ఇప్పుడు నాకు ఒక డౌట్ రావాలి. చనిపోయిన ప్రతి ఒక్కరూ అబ్రహాము గారి రొమ్మున ఆనుకోవడానికి వెళ్తే ఎంతమందినైనా ఆయన రొమ్మును మోస్తాడు చెప్పండి? ఆలోచిస్తున్నారా? అబ్రహాము రొమ్మున ఆనుకోవడం అంటే ప్రభువునందు నిద్రించిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి, లాజరు ఆనుకున్నాడు కదా, నేను కూడా వస్తాను, నా తల పెడతాను నీ భుజం మీద, నేను కూడా ఆనుకుంటాను, కొంచెం లాజరు చాలాసేపటి నుంచి ఆనుకున్నాను, కొంచెం పక్క జరిగి నేను వస్తానంటే చెల్లది. అబ్రహాము రొమ్మున ఆనుకోవడం అంటే అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి. అబ్రహామా, నేను చూపించు దేశానికి వెళ్ళు అంటే బయలుదేరాడు. ప్రభు, ఆ దేశం ఎట్లుంటుందో ఏముంటుందో కొంచెం నా భార్యను నా లగేజ్ అంతా ఏడేబెట్టి 1 డే ట్రిప్కి వెళ్ళి ఆ దేశం ఎట్లుందో చూసి వచ్చి మళ్ళీ వీళ్ళని తీసుకెళ్తానని చెప్పలేదు అబ్రహాం గారు. దేవుడు చెప్పినట్లు కదిలాడు, వెళ్ళాడు, ఆ వాగ్దాన దేశాన్ని చూశాడు. తర్వాత కాలంలో మళ్ళీ చెప్పాడు, నువ్వు ఓల్డ్ అయిపోయావు, ఇంక అయిపోయింది నీ పరిస్థితి అని నువ్వు అనుకుంటున్నావు కదా, ఇప్పుడు నేను నీకు సన్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఓకే ప్రభు, ఇంత ఓల్డ్ ఏజ్లో నా కుమారుడు పుడతాడని నాకు గ్యారంటీ ఏంటి? నేను నీకు ఎగ్జామ్ పెడతాను, అందులో పాస్ అయ్యి నాకు అప్పుడు ప్రూవ్ చేయనట్లేదు. దేవుడు చెప్పిన వాడిని దాన్ని నమ్మాడు. ఆ తర్వాత సరే, రానై ఉన్న ఆ కుమారుడు రానే వచ్చాడు, ఇస్సాకు. రాగానే అబ్రహామా, నీ కొడుకు అంటే నీకు చాలా ఇష్టం కదా, తీసుకెళ్ళి కొండ మీదకి బలి ఇచ్చేయి అన్నాడు, చంపేసేయి అన్నాడు. సరే ప్రభు అన్నాడు. ఇంత ఓల్డ్ ఏజ్లో 100 సంవత్సరాల వయసులో కుమారుణ్ణి ఇచ్చి మళ్ళీ నా కుమారుణ్ణి బలి ఇవ్వమంటున్నావే, నీకు ఏమన్నా దేవుడో ప్రభు నువ్వు అని దేవుని మీద విసుగక కట్టెలు పట్టుకున్నాడు, కుమారుణ్ణి తీసుకెళ్ళాడు, పైకి వెళ్ళాడు, చంపడానికి కత్తెత్తాడు, దేవుడు ఆపేశాడు. ఆ విశ్వాసం ఏంటంటే దేవుడు ఒక మాట చెప్పాడు, నీ సంతానానికి దేశం ఇస్తానని. అంటే ఇప్పుడు ఖచ్చితంగా నా కుమారుడైన ఇస్సాకు బ్రతికే ఉండాలి. బ్రతికే ఉండాలంటే నా కుమారుని చంపినా నా దేవుడు మళ్ళీ అతికించి బ్రతికించి నిలబెట్టగలడేమో, మృతుల్లో నుండి మళ్ళీ లేపగలడు నా కుమారుణ్ణి అన్న విశ్వాసం ఉంది చూసారా. అలా చూడకపోయినా దేవుని మాటను ఎలా నమ్మాడో, విశ్వసించాడో, అలా అబ్రహాము గారు దేవుని మీద ఆనుకొని ఎలాగైతే జీవించాడో, గొప్ప విశ్వాసిగా దేవుడు చెప్పిన మాటల మీద అలాంటి విశ్వాసం ఉంచితే నీవు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నవాడవు. ఎంతమంది నీతిమంతులు చనిపోలేదు, అందరూ అబ్రహాము గారి రొమ్మున ఆనుకుంటూ పోతే ఎలా చెప్పండి? పరలోకానికి వెళ్ళిన తర్వాత అబ్రహాము గారి రొమ్మున ఆనుకోవడం అని అంటే ఆయన చూపించిన విశ్వాస యాత్రలో నీవు కూడా ఆ విశ్వాసాన్ని కొనసాగించాలి. ఎందుకు చెప్పాను ఈ సందర్భం? ధనవంతుడు చనిపోయి ఆ వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయి 3500 years అయింది. అప్పటి నుంచి అగ్ని ఆరదు, పురుగు చావదు అన్న స్థితిలోనే ఉండిపోయాడు. భూమి మీద వచ్చే ఈ చిన్ని చిన్ని కష్టాలు, చిన్ని చిన్ని శ్రమలు, ఇబ్బందుల కొలిమిలో నా బ్రతుకు ఇంకా భవిష్యత్తు లేదు, ఇంతటితో ముగింపు అనుకున్న స్థితిలో నువ్వు వెళ్ళిపోయి నీ ప్రాణాన్ని నీ చేతిలో తీసుకొని నువ్వు దానిని చంపేసుకుంటే, ఈ ధనవంతుడు ఉన్న ఆ అగ్నిజ్వాలలోనికి వెళ్ళి మళ్ళీ నువ్వు సుఖం అనే, సంతోషం అనే, ఆనందం అనే స్థితిలోనికి చేరుకోలేవు, రాలేవు, తిరిగి రాలేవు. చెప్పండి, భూమి మీద ఉండే వయసు ఎంత? భూమిని విడిచిన తర్వాత గడిపే కాలం ఎంత? భూమి మీద ఉండే వయస్సు ఆరోగ్యంగా ఉంటే ఒక 70 సంవత్సరాలు, 60-70. మరింత బలం ఉంటే 80, ఇంకా అధిక బలం ఉంటే 90కి అతి కష్టం మీద ప్రయాణం చేయాల్సి వస్తుంటుంది. ఇంకా అధిక బలం ఉంటే ఎక్కడో ప్రపంచంలో వెతకాలి,
ఈ ఊర్లో ఎవరైనా 100 సంవత్సరాలు ఉన్నోళ్ళు ఉన్నారా అని. అది పరిస్థితి. కానీ ఆ శేష జీవితం అంతా ప్రయాస, ప్రయాస, ప్రయాస. తమ పనులు తాము చేసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఉండే ఈ చిన్ని జీవితమే నీవు యుగయుగాలు ఉండబోయే భవిష్యత్తును నిర్ధారిస్తుంది అది. అందుకే దేవుడు విత్తనాలను చిన్న సైజులో పెట్టి ఆ విత్తనంలో నుండి బయటకు వచ్చే వృక్షాన్ని మాత్రం మహా పెద్దదిగా పెట్టాడు. అందుకే పరలోక రాజ్యం ఎలాంటిది అన్నప్పుడు ఆవగింజతో పోల్చాడు దేవుడు. ఆవగింజ ఎంత ఉంటుంది? ఆవాలు వేసుకుంటాగా, ప్రతి కూరలో వేసుకుంటాం ఆవాలు. ఆ ఆవాలు, మిరియాలు, ఐ మీన్ ఐ డోంట్ నో, బట్ ఆవాలు అయితే దాదాపు కనబడుతూ ఉంటాయి. ఆవాలు ఎంత ఉంటాయి? ఇంత సైజు ఉంటుంది. ఒక్కసారి ఆ ఆవగింజ దగ్గరికి వెళ్ళి ఆవాలు నాకు కొంచెం పాఠం నేర్పిస్తావా, నీ దగ్గర ఏం నేర్చుకోవచ్చు అని అంటే, కూర్చొనైనా అని ఆవగింజ నిన్ను నిలబెడుతుంది. నీ ముందర కూర్చోబెట్టి, నన్ను చూసావా? చూశాను. ఎట్లున్నా నేనంటే, చూడ చక్కగా ఉన్నావు. ఎంత ఉంది నా సైజ్ అంటుంది. ఆవగింజ చిన్నగా ఉంది, ఫుల్ స్టాప్ అంతా, చిన్న డాట్ పెడితే చిన్న ఫుల్ స్టాప్ అంత ఉంటుంది. ఇక్కడే నువ్వు కొంచెం స్టాప్ అవ్వు, నేర్చుకోనని చెప్పేది. ఏం చెప్తున్నావు చెప్పానంటే చెప్తుంది, నన్ను చూస్తూ ఉండి నేను భూమిలోకి పోతానని. పోయింది, బయటకు వచ్చింది, మహావృక్షమైంది. ఇంత చిన్ని గింజలు అంత పెద్ద చెట్టును దేవుడు ఎలా పెట్టాడో ఆలోచించండి ఒకసారి. దేవుని యొక్క అద్భుత కార్యాలు కావా ఇవి? దాన్నే చూపిస్తున్నాడు. నీది చిన్ని జీవితం నాయన, ఈ చిన్ని జీవితం వృక్షాయుష్యంతగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. వృక్షం ఎలాగైతే చాలా సుదీర్ఘమైన ఆయుష్ను కలిగి ఉంటుందో, మహబూబ్ నగర్కి వెళ్తే అక్కడ కనబడుతుంది. అదేం చెట్టు అది? ఏం చెట్టు అది? పిల్లల మర్రి చెట్టు. పని కట్టుకోనైనా ఒకరోజు సువార్త చెప్పడానికన్నా మనం అందరం సంఘం సండే సర్వీస్ మహబూబ్ నగర్లో పెట్టుకోవాలి ఈసారి. అలానే అనంతపురం జిల్లాలో కదిరి మండలంలో ఉంది మరొక చెట్టు ఇలాంటిదే. తిమ్మమ్మ మర్రి మానం అంటారు దాన్ని. అది ఎకరాల కొద్దీ విస్తరించింది. అది సేమ్ మహబూబ్ నగర్ చెట్టు లాంటిదే. ఎలా విస్తరించింది అది? ఒక చిన్ని గింజలో నుండి అంత విస్తరించిపోయింది అని అంటే దేవుడు చెబుతున్నాడు, పరలోక రాజ్యంలో నీ జీవితం అలాంటిది. ఈ భూమి మీద నువ్వు నమ్మకంగా, చిన్ని జీవితంలో నమ్మకంగా ప్రభువును ధరించి ఉండు, నువ్వు జీవిస్తే యుగ యుగాలు అలా విస్తరించిపోతూనే ఉంటుంది. అందుకే పెట్టాడు ఇలాంటివన్నీ ప్రకృతిలో. ఇంకా చెప్తాను. ఈరోజు ఇలా క్రిస్మస్గా చక్కటి వంటలు చేసుకుంటాం మనం. కొద్దిసేపు వంట సామాన్లు పక్కన పెట్టి ఆ స్టవ్ అంటించి మన చేయి పెట్టండి దాని మీద, ఏమవుతుంది? మండుతుంది. సరే మీ చేయవద్దు, కాలుతుంది. నేను బాగుండాలి, పక్కన నాశనం ఇవ్వాలని కోరిక ఉంటుంది కదా మనుషులకి ఎక్కువగా. వేరే వాళ్ళని ఎవరన్నా ఎత్తుకొని వచ్చి దాని మీద పెట్టండి, తీసుకెళ్తారు పోలీసులు వచ్చి. ఏం కాదు. నీ అన్నవారు లేదా నా అన్నవారు అలా అగ్గిపాలవ్వడం ఎవరికి ఇష్టం ఉండదు, అవునా? ఈరోజు మన ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అంతే. మన ఇంట్లో ఉన్నవారైనా మనము అగ్గిపాలవ్వకూడదు, మన వారు వెళ్ళి నరకంలో పడకూడదు. ఆ యొక్క పట్టుదల, ఆ యొక్క తీర్మానం, నేను కాపాడబడాలి, నా ఇంటి వారు కాపాడబడాలి. అందుకే అన్నాడు యెహోషువ గారు ఒక మాట, మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి. మన ఇళ్లలో గోడ మీద ఒక మంచి వాక్యం ఉంటుంది చూసారా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని యెహోషువ గ్రంథంలో ఉన్న ఒక మాట తీసి మాట్లాడింటాం మనం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని. అందుకే చెప్తున్నాడు, నేను మాత్రమే కాదు, దేవుడిచ్చిన దేశంలోనికి వెళ్ళాలి, నా ఇంటి వారు కూడా వెళ్ళాలి. ఈరోజు ఈ ధనవంతుడు సందేశం విన్నారుగా, నా ఇంటి వారు ఎవరైనా వెళ్ళి ఆ నరకంలో పడితే బాధ ఉండదా మనకు చెప్పండి? అక్కడికి వెళ్ళిన ధనవంతుడు అంటున్నాడు, నాకు బ్రదర్స్ ఉన్నారు, సిబ్లింగ్స్ ఉన్నారు, నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, నేనంటే వచ్చి అగ్నిలో పడ్డా, వారు వచ్చి అక్కడ పడడం నాకు ఇష్టం లేదు. ఇలాంటి అగ్నిలో నుండి కాపాడుటకే ఎవరొచ్చారు భూమి మీదకి? ద సేవియర్ జీసస్. యేసు అనే ఎందుకు పేరు పెట్టాలంటే, వారిద్దరికీ ఆ మాట ఎందుకు చెప్పబడింది అని అంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఆ కారణం చేత
పరలోకంలో పరిశుద్ధుడైన దేవుడున్నాడు. దేవుడు అసహించుకునేది పాపం. దేవుడు అసహించుకునేది దుష్టత్వం. చూడండి అక్కడ కీర్తనల గ్రంథంలో 5వ కీర్తన 4వ వచనంలో, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దుష్టునకు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, స్థలమే లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. ఎందుకంటే మనం సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడు గనుక. పాపము లేనివాడుగా యేసు ప్రభు భూమి మీద జన్మించి బ్రతికి ఆయన చివరి శ్వాస వరకు అదే జీవితాన్ని కొనసాగించాడు. ఈరోజు మనం కూడా దేవుని యొక్క బహుమానాలుగా మన తల్లిదండ్రులకు ఇవ్వబడితే, దేవుడు మనుషులకు పిల్లలను బహుమానాలు ఇచ్చేటప్పుడు ఆ బహుమానాలు చెడిపోయినవి, పాడైపోయినవి, పాపంతో కూడినవి ఇస్తాడా చెప్పండి? దేవుడు మంచి బహుమానాలు, పరిశుద్ధమైన బహుమానాలుగా పిల్లల్ని ఇచ్చినప్పుడు వీరు ఎదుగుచూ పెరుగుచూ ఉండగా ఆ పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించాలి. అందుకే బైబిల్ చెబుతుంది, నాయన నీకు తండ్రి నాన్న అని ఎవరైనా పిలుస్తున్నావు అంటే గుర్తుపెట్టుకో, నీకు తండ్రులు ఇద్దరు. దెర్ ఆర్ 2 dads, fathers to you. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12. వినడానికి కష్టంగా ఉండే మాట ఇది, కానీ దానిలో భావం వేరు. 9వ వచనంలో శరీర సంబంధులైన తండ్రులు అని చూసారా? శరీర సంబంధులైన తండ్రులు. అదే వచనంలో ఆత్మలకు తండ్రి అని ఒకటి ఉంది చూసారా? ఈ బాడీ కలగడానికి మనకు ఒక డాడీ ఉంటే ఆ డాడీ కొద్ది రోజులే, 30, 40, 50 సంవత్సరాలు ఉంటారంతే వాళ్ళు. కానీ ఆత్మలకు తండ్రి అయిన దేవుడున్నాడే, ఆ ఆత్మలకు తండ్రి అయిన ఆ 9వ వచనంలో there are 2 important fathers. One is temporary and the other one is permanent అని మాట్లాడుతున్నాడు. భూమి మీద మనకుండే తండ్రులు, ఈ శరీరానికి జన్మనిచ్చిన తండ్రి తాత్కాలికమే. అలాంటి వారికి తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి, తండ్రి చెప్పిన మాట వినాలి అని మాట్లాడుతున్నాం మనం. ఆత్మలకు తండ్రి అన్న ఆ దేవుడున్నాడే, ఆ దేవుని మాట వినాలన్న ఆలోచన లేదా? ఆత్మలకు తండ్రి, ఆ ఆత్మ క్షేమంగా ఆత్మలకు తండ్రి అయిన దేవుని వద్దకు చేరాలిగా. మరి ఆ తండ్రి, ఆత్మలకు తండ్రి ఎలాంటి వాడో చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 14వ వచనంలో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతూ, ఐఎమ్ హోలీ, సో యూ ఆల్సో షుడ్ బి హోలీ అని మాట్లాడుతున్నాడు. నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులుగా ఉండాలి. ఇది మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడిచ్చిన మాట. అది ఈ పరిశుద్ధతను మనం ఎలా పొందుకోగలమనంటే చెబుతున్నాడు, ఇదిగో అపవాది సంబంధికులుగా మనం మారిపోయాం. దుష్టుని రాజ్యంలో సభ్యత్వం తీసుకున్నాం మనం. నేను తప్పు చేయలేదు అని గుండె మీద చేసుకొని చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. అందుకే బైబిల్ ఒక మాట చెబుతుంది, నువ్వు చాలా గొప్పవాడవు అని నేను నిన్ను పిలవాలి అని అంటే నువ్వు ఒకరి చేత పిలువబడాలి. రోమాపత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, రోమాపత్రిక 4:8, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని చూశారు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. దేవుని మనస్సు, దేవుని యొక్క హృదయం మన పట్ల ఎలాంటిదంటే, ఆయన చాలా దీర్ఘశాంతుడు, చాలా గొప్ప దీర్ఘశాంతుడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు జాగ్రత్తగా పెన్ను, క్యాల్కులేటర్, ఒక బుక్ పెట్టుకొని కూర్చొని జాగ్రత్తగా స్టడీ చేయండి. ఈరోజు క్రిస్మస్ కదా, దేవునికి మన సమయాన్ని కేటాయిద్దాం, దేవునితోనే మన సమయాన్ని గడుపుదాం, నేర్చుకుందాం. ఎందుకు చెప్తున్నాను? ఆదాము గారు పుట్టినప్పటి నుండి, మళ్ళీ చెప్తున్నాను లెక్క, గతంలో చాలాసార్లు జ్ఞాపకం చేశాను. నోవాహు గారి కాలంలో జలప్రళయం వచ్చింది చూసారా? నోవాహు గారి కాలంలో జలప్రళయం వచ్చింది చూసారా? ఆ జలప్రళయం వచ్చేంత వరకు
ఆదాము గారు జన్మించిన ఆ డేట్, ఆ ఇయర్ నుండి ఈ ఫ్లడ్ వచ్చిన టైంకి 1656 ఇయర్స్ పట్టింది. 1656 సంవత్సరాలు. మరి ఏం జరిగింది 1656 అంటే? దేవుడు హనోకు గారి ద్వారా, నోవహు గారి ద్వారా భూమి మీద బ్రతికున్న ప్రతి మనిషికి సువార్తను పంపించాడు. గాస్పల్ చెప్పాడు ఆయన. ఇదిగో ఫ్లడ్ వస్తుంది, కొట్టుకుపోతుంది, తీసుకెళ్ళిపోతుంది మిమ్మల్ని అందరినీ. జలప్రళయం రాబోతుంది, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. అందుకే ఆ జలప్రళయం తప్పించుకోవడానికి ఈ ఓడ, ఈ పెద్ద షిప్ ఒకటి తయారు చేస్తున్నాను, మీరందరూ ఆ షిప్లోకి వచ్చేయాలి. అది గాస్పల్. అప్పట్లో వారికి అందిన సువార్త అది. ఎన్నేండ్లు ప్రకటించబడింది అని అంటే, దేవుడు ఎదురు చూశాడు. ఆదాము గారు రావాలి, ఆదాము గారు బ్రతకాలి, కొన్ని సంవత్సరాలు గడవాలి, ఆ తర్వాత జనరేషన్స్ కొద్ది వచ్చినప్పుడు హనోకు అన్న బిడ్డ పుట్టాలి. ఆ హనోకు గొప్ప సేవకుడు అవ్వాలి. ఆ సేవకుడు ఆదాము గారు మొదలుకొని బ్రతికున్న ప్రతి ఒక్కరికి గాస్పల్ చెప్పాలి. జెనెసిస్ మీరు చదివింటే ఒక్కొక్కరు 800 ఇయర్స్, 900 ఇయర్స్, 700 ఇయర్స్ అలా బ్రతికారు. ఎవరిచ్చింది ఆయుష్? దేవుడు వారిని బ్రతికించుకుంటూ తీసుకెళ్ళిపోయాడు. అలా నేను ఇప్పుడే మిమ్మల్ని తీసుకెళ్ళను, మీకు ఒక 900 ఇయర్స్ టైం ఇస్తాను, మీకు ఒక 800 ఇయర్స్ టైం ఇస్తాను, మీకు ఒక 700 ఇయర్స్ టైం ఇస్తాను. అలా ఆ ఇయర్స్ మెల్లిమెల్లిగా కౌంట్ తగ్గించుకుంటూ వచ్చేసాడు చూడండి దేవుడు. ఎందుకంటే ఒక సేవకుడు మీ మధ్యలో సువార్తను ప్రకటించే వ్యక్తి పుట్టాలి. ఆయన పుట్టి మీ అందరికీ చెప్పాలి గాస్పల్. ఆ గాస్పల్ని వింటున్న మీరు నమ్మాలి. నమ్మి అందరూ ఓడలోనికి రావాలి. ఆ ఓడలోనికి వస్తే అప్పుడు మీరు భద్రంగా ఉంటారు. ఈ ఫ్లడ్ మిమ్మల్ని ఏమీ చేయలేదు అని దేవుడు ఏం చేశాడంటే, ఆ గాస్పల్ అందరి చెవిలో వినపడేంత వరకు భూమి మీద ఏ మనిషిని తీసుకెళ్లకుండా అలా కాపాడి బ్రతికించుకుంటూ తీసుకెళ్ళిపోయాడు. హనోకు గారు సువార్త చెప్పాలి, నోవహు గారు సువార్త చెప్పాలి. అలా గాస్పల్ అందిన తర్వాతనే అది మనకు అర్థమైతే, ఈరోజు యేసు ప్రభు తన చేతులు చాచి, రండి నా రెక్కల నీడ క్రింద మీరు రక్షణ పొందండి, సేఫ్గా ఉండండి, నా నుంచి దూరం అయిపోతే మీరు ప్రమాదం. ఎందుకంటే మీరు ఒక డేంజర్లో ఉన్నారు. ఏంటంటే అది హబక్కూకు గ్రంథంలో 1వ అధ్యాయం 15వ వచనం. ముగించుకుందాం. ఈరోజు ఏం లేదు, ఇంకా జస్ట్ ముగింపు ప్రార్థన, ఆ తర్వాత మనం సెలవు తీసుకోవడమే. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. సాతానుడు ఒక్కొక్కరిని పట్టేసుకొని ఒక్కొక్కరు వాని వలలో చిక్కిన వెంటనే గంతులు వేస్తున్నాడట. ఒక వేటగాడు పక్షి కొరకు ఒక వల విసిరితే ఒక పక్షి దాంట్లో ఇరుక్కుపోతే, ఒక జాలరి చేపల కొరకు వల విసిరినప్పుడు దానిలో చేపలు ఇరుక్కుపోతే ఎంత ఆనందంగా ఉంటుందో వల విసిరిన వాడికి. సాతానుడు అలా విసిరినప్పుడు మనుషులు అలా వాని వలలోకి వెళ్ళిపోతున్నారట. వాని వలలోకి వెళ్ళిపోతుంటే అప్పుడు దావీదు సింహాసనం మీద ఆసీనుడైన యేసు ప్రభువును రక్షకుడు ఏం చేస్తున్నాడంటే, ఆ చిక్కుకున్న వలలో నుండి మనల్ని బయటికి లాగి రక్షిస్తున్నాడు. ఎలా? మన హృదయంలోనికి వాక్యాన్ని పంపించి. ఈ వాక్యము ఈరోజు నీ హృదయం అను ద్వారం వద్ద వేచి చూస్తోంది. దీన్ని అంగీకరించిన వారు బాప్తిసం తీసుకున్నారు, రక్షణలోనికి నడిపించబడ్డారు. దీన్ని అంగీకరించని వారు ఇదిగో ఓడలోనికి ప్రవేశించకుండా నిర్లక్ష్యం చేసి కొట్టుకుపోయారు. చూసారా? ఆ స్థితిలోనికి రాకూడదు. ఎప్పుడు వస్తుందో ఆ దినం మనకు తెలియదు. ఈ నాసికారంధ్రములలో ఈ శ్వాస ఉండగానే ఈ సేవియర్ వద్దకు మనం రావాలి. ఒక నిజం తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే చాలా ప్రమాదం. ఎలా ఎదురు చూస్తున్నాడో తెలుసా? అపవాది పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, బీ విజిలెంట్, బీ అలర్ట్, అటెంటివ్గా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. ఇక మీదట మనము కుటుంబాలుగా, సమాజంలో
సంఘాలుగా, వ్యక్తిగతంగా ఇలా అనేక రకాలైన పాత్రలు పోషిస్తూ జీవించుండగా కుటుంబ సభ్యులతో కానీ, వ్యక్తిగతంగా కానీ వేరే వాటి గురించి ఆలోచించుకుంటూ సమయాన్ని వ్యర్థం చేసుకోవడానికి నేనే గొప్ప నువ్వు కాదు అని మన ఈగో ఫీలింగ్స్కి వెళ్ళిపోయి అలా చేయడానికి సమయం లేనే లేదు. ఇప్పుడు మనకున్నదంతా ఒకటే. ఇదిగో దేవుని రాజ్యం అనేది ఒకటి ఉంది. సాతానుడు కూడా తన రాజ్యాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాడు. ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే, విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేక మంది. అలాంటి వారి అందరినీ రక్షించి వెదకి ఆయన మనల్ని ఒక చోటికి చేర్చడానికే వచ్చాడట. మనుష్య కుమారుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని అంటే అందరికి తెలిసిన ఒక మాటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చానని చెబుతాంగా మనం. ఎవరు నశించున్నది? మనమే. ఎవరి మాట వినకుండా? దేవుని మాట వినకుండా. ఒకటైతే నమ్మాలి, యేసు ప్రభు క్రిస్మస్ రోజున వచ్చాడు అని నమ్ముతున్నాం. ఇంకొక 2-3 నెలలు ఎదురు చూస్తే గుడ్ ఫ్రైడే కూడా చేస్తాం మనం. ఆ తర్వాత ఈస్టర్ కూడా చేస్తాం. ఆయన రానే వచ్చాడు, భూమి మీద చేయాల్సిందంతా పని పూర్తి చేశాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయన పరలోకానికి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన సైకిల్ కంప్లీట్ చేసేసాడు, పూర్తి చేశాడు. నేనే మార్గము అని చెప్పేసి వెళ్ళాడు. నేనే మార్గము అన్నప్పుడు ఆయన ప్రయాణం చేసిన మార్గం గుండా మనము కూడా వెళ్ళి మనకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇప్పుడు ఆ సైకిల్ ఎలాగైతే పరలోకం నుండి ప్రభు భూమి మీదకి వచ్చాడో, భూమి మీద నుండి పరదేశకి ఎలా వెళ్ళాడో, పరదేశం నుండి మళ్ళీ భూమి మీదకి వచ్చి పరలోకానికి ఎలా వెళ్ళాడో, ఆ సైకిల్ని మనం కూడా పూర్తి చేయాలి. లెట్స్ అండర్స్టాండ్. స్టేజ్ 1 ఆయన పరలోకంలో ఉన్నాడు. స్టేజ్ 2 భూమి మీదకి వచ్చాడు. ఆ తర్వాత సిలువ మీద వేలాడుచుండగా దొంగతో అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఒక దొంగతో అన్నాడు. ఇంకొక దొంగతో ఏం అనలేదు, ఈ దొంగ మాత్రమే పరదేశంలో ఉంటాడు, వీడు పోతాడని అర్థం అక్కడ. దాని మీనింగ్ అది. ఎక్కడికి పోతాడు? ఈ ధనవంతుడు ఎక్కడైతే వేదన పడుతున్నాడో అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడ వద్దు మనకు, నువ్వు నేను కలిసి పరదేశంలో ఉందాం అన్నాడు. స్టేజ్ 3 అది. ఫస్ట్ పరలోకం, నెక్స్ట్ భూమి మీద కన్య మరియ గర్భాన, తర్వాత సిలువ మీద మరణించాడు, పరదేశకి వెళ్ళాడు. 3 కంప్లీట్ అయింది. పరదేశంలో నుండి మళ్ళీ సమాధి, ఆ రాయి ఏదైతే ఉందో అది తొలగించుకొని సమాధిలో నుండి బయటికి వచ్చాడు. నంబర్ 4. ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిపోయాడు. నంబర్ 5. ఇది 5 అడుగుల ప్రయాణం. ఈ 5 అడుగుల్లో మనం ఎన్ని అడుగులు పూర్తి చేసుకున్నాం ఇప్పటి వరకు? ఒక్కటైంది. ఏదది? పరలోకం నుండి భూమి మీదకి వచ్చామంతే. ఇక్కడ నుండి పరదేశకి వెళ్ళాల్సింది ఇంకా అవ్వలేదు, ఇంకా జరుగుతూ ఉంది ప్రాసెస్. 5లో మనం ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేసాం? ఇప్పుడు 1 అయింది. 2లో ఉండగానే మనం ఏం చేస్తాం? మీసం తిప్పుతుంటాం. గ్రేట్, నేనే దేవుడు దిగొచ్చినా నేనేం చేసుకున్నాను, నా చేతిలో ఉంటా. అలా రెచ్చిపోతుంటాం మనం. ఉప్పొంగిపోవడానికి సమయం కాదు. తగ్గించుకుని, దేవా నీ పాదాల చెంత చేరి నీ రక్షణలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను మాత్రమే కాదు, నేను నా ఇంటి వారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరం చెప్పాలి, ప్రతి చోటుకి వెళ్ళి, ఇదిగో ఈరోజు క్రిస్మస్ సందర్భంగా విన్నాం, ఆయనకి ఎన్నో పేర్లున్నా భూమి మీదకి ఎందుకు సేవియర్గా వచ్చాడనంటే, ఒకరోజు ఒక నిత్యాజ్ఞ అనేది ఒకటి ఉంది. దుష్టుని యొక్క రాజ్యం, సాతాను యొక్క రాజ్యం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదట. మమ్మీ నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, డాడీ నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, బ్రదర్ నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, సిస్టర్ నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, నువ్వు నా చెల్లివి, నువ్వు నా అక్కవు, నీవు నా తమ్ముడివి, నీవు నా అన్నవు. ఇంకా మన కుటుంబ సభ్యుల్లో కానీ, మనవారు కానీ, నా అన్నవారు కానీ, నా స్నేహితులు కానీ ఈ నిజమైన దేవుణ్ణి అంగీకరించకుండా ఇంకా మాయాస్వరూపాలను నమ్ముకొని జీవిస్తూ ఉంటే మాత్రం చేతులారా. ఒకరోజు అబ్రహాం గారు ధనవంతుని చూస్తున్నాడు, ధనవంతుడు అబ్రహాం గారిని చూస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళు ఇక్కడ కలవలేకపోతున్నారు. ఒకరేమో క్షేమకరమైన స్థలంలో ఉన్నారు, ఒకరేమో వేదనకరమైన స్థలంలో ఉన్నారు. నీవెందుకు క్షేమకరమైన స్థలంలో ఉన్నావు అంటే, నీవు రక్షకుడైన యేసు ప్రభు చెంత చేరావు గనుక. ఆనాడు వారు ఓడలో ప్రవేశించారు, ఈనాడు నువ్వు యేసు ప్రభులో ప్రవేశించావు. అందుకే యూదా పత్రికలు ఒకటి చూసి ముగించుకుందాం. ప్రతి ఒక్కరి జీవితమట ఒకరి యందు భద్రము చేయబడాలట. ఓడలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు ఒక పని చేస్తాడు. ఇంటికి వెళ్ళి జెనిసిస్ చదవండి. ఓడలోనికి వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఓడకు సీల్ వేస్తాడు దేవుడు, ఎవరు బయటికి రాకుండా. అంత జాగ్రత్తగా దాన్ని భద్రపరిచేస్తాడు. అప్పుడు ఆ ఫ్లడ్ ఏమీ చేసుకోలేదు. యూదా పత్రికలు ఒకే ఒక అధ్యాయం మొదటి వచనం, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి
యేసు క్రీస్తునందు ఏమి చేయబడి, భద్రము చేయబడి. ఈరోజు అందరినీ మనకు వీళ్ళు నావారు వీరిని నేను కోల్పోకూడదు, భూమి మీద ఉన్నా నేను వీరిని కోల్పోకూడదు, భూమిని విడిచినా కూడా నేను వీరిని కోల్పోకూడదు అంటే వారి వద్దకు వెళ్ళి నేను ఒక ప్రశ్న అడగాలి అని అడగాలి. ఏంటంటే ఆ ప్రశ్న, ఒకవేళ నీ సోదరుడు, నీ అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, నీ అన్నవాళ్ళు, నా అన్నవాళ్ళు, తల్లి తండ్రులు ఎవరైనా కావచ్చు, మమ్మీ నువ్వు యేసు ప్రభునందు భద్రం చేయబడ్డావా అని అడగండి ఒక మాట. డాడీ నువ్వు యేసు ప్రభునందు భద్రం చేయబడ్డావా ఈ వచనాన్ని బట్టి. అప్పుడు వాళ్ళు వెంటనే అడుగుతారు, ఏంది యేసు ప్రభునందు భద్రం చేయబడ్డామంటే అనే ప్రశ్న ఖచ్చితంగా రావాలి. ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తి ఉండేవాడట, చాలా కాలం క్రితం చదివాను. వీధిలో అట్లా మార్కెట్లో బజార్లలో తిరుక్కుంటూ పోతూ ఏమీ సువార్త చెప్పేవాడు కదట. ఒకే ఒక మాట అడిగేవాడట, బ్రదర్ ప్లీజ్ డోంట్ మైండ్, ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్. ఎస్ అనేవాళ్ళట. వేర్ విల్ యూ గో ఇఫ్ యూ డై టుడే అనే మాట అనేసి వెళ్ళిపోయేవాడట అంతే. వేర్ విల్ యూ గో ఇఫ్ యూ డై టుడే, ఈరోజే నువ్వు చచ్చిపోతే ఎక్కడికి పోతావు అని చెప్పేసి వెళ్ళిపోయేవాడట. ఈరోజే నువ్వు చచ్చిపోతే ఎక్కడికి పోతావు అనే ప్రశ్న వదిలేసి వెళ్ళిపోయాడట. అలా మార్కెట్లో ఎంతమంది కనపడితే అందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అందులో చాలామంది ఆలోచించడం ప్రారంభించారట. అవును కదా, నేను ఈరోజు చచ్చిపోతే ఎక్కడికి పోతాను అని ఆలోచించి వెతుక్కుంటూ వెళ్ళారట. యేసుప్రభు దొరికాడట. ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి వెతుకుతున్నారట. ఈ వ్యక్తి ఎవరో అందరికీ ఇదే మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరితో దేవుడు ఈ క్రిస్మస్ సందర్భంగా అడుగుతున్నాడు, నాలో మిమ్మల్ని భద్రం చేయడానికి వచ్చాను, మీ వారిని ఈ విధంగా నాలో భద్రము చేయటానికి నువ్వు అడుగు ముందుకేసావా? నేను నిన్ను రక్షించాను, నీ వెళ్ళి నా పేరు చెప్పి అనేక మందిని రక్షించావా? హ్యావ్ యూ సేవ్డ్? ఐ సేవ్డ్ యూ. హ్యావ్ యూ డన్ మై వర్క్? నువ్వు ఏం పని చేయకుండా కంపెనీలో శాలరీ ఇవ్వమంటే ఇస్తారా చెప్పండి? అటెండెన్స్ వేసి పొద్దున 9 o'clock అటెండెన్స్, సాయంత్రం 6కి అయితేనే బెల్లు కొట్టేసి వెళ్ళిపోతే ఆఫీస్లో కూర్చొని గురకలు పెట్టి నిద్రపోతుంటే ఇస్తారా చెప్పండి? ఎవరు? నువ్వు పని చేయాలి, ఇచ్చిన అసైన్మెంట్ పూర్తి చేయాలి. ఇది మనకు అర్థమైతే దేవుడు అదే మాట అంటున్నాడు, ఐ కేమ్ టు దిస్ వరల్డ్ యాజ్ అ సేవియర్ టు సేవ్ యూ, బట్ వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ మై సేక్? నువ్వు ఏం చేసావు నా గురించి? నువ్వు ఏం పని చేయకుండా తిని ఇంట్లో కూర్చొని ఉంటే నేను నీకెందుకు పరలోకం ఇవ్వాలని అంటే నువ్వు ఏం చెప్తావు సమాధానం? పొద్దున్న నుంచి నేను బాగా కష్టపడ్డాను ప్రభావ, సంపాదించాను, బ్యాంకులో డబ్బులు వేసుకున్నానంటే చదువుతుందా ఇది? నో. నీవు తింటున్నా తాగుతున్నా, బైబిల్లో ఉన్న మాట ఏంటి? నీవు భోజనం చేసినాను, పానం చేసినాను, సమస్తం ప్రభు మహిమ నిమిత్తం చేయాలట. నీవు భోజనం చేసిన, పానం చేసినా దేవుడు విడిచిపెట్టట్లేదు. ఈ తిండి ఈరోజు నేను తింటున్నాను ప్రభా, నీ మహిమ కొరకు ఈ ఆహారం ద్వారా నాకు వచ్చే బలాన్ని నేను ఎలా నీ మహిమ కొరకు ఉపయోగించాలని ఆలోచించాలట. తాగే గుటికెడు నీళ్ళకు కూడా నువ్వు లెక్కగా చెప్పాలి దేవునికి, నేను తాగుతున్న ఈ నీళ్లు నీ మహిమ కొరకు ఎలా ఉపయోగించాలి. నువ్వు భోజనం చేసినాను, పానం చేసినాను, ఆయన మహిమ కొరకు చేయాలని వాక్యం సెలవిస్తుంటే, మనం వేసుకున్న వస్త్రాలు కావచ్చు, నివసిస్తున్న నివాస గృహాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అన్ని దేవుని మహిమ కొరకు చేయాలట. ఆ ప్రశ్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను వచ్చి అడిగితే, నిన్ను భూమి మీద పంపించి ఇన్ని సంవత్సరాలు అయిందే, నా మహిమ కొరకు నువ్వు ఏం చేసావనంటే, ఏం చేయలేదు ప్రభు, కొంచెం ఆలోచించి వస్తానంటే, నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తాను లేదా అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనుకోండి, దేవుడి పరిస్థితి తిరిగి రాడు. ఆలోచించండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే నోవాహు గారేమో తన కుటుంబం ఓడలోనికి వెళ్ళింది. యెహోషువ గారు అన్నారు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదాం. అలానే అపోస్తలుల కార్యంలో ఒక చెరసాల నాయకునికి పౌలు గారు సువార్త చెబుతున్నప్పుడు, ఇదిగో నేడే రక్షణ దినం, అంగీకరిస్తే నీవు నీ ఇంటి వారు అందరూ రక్షింపబడతారు. ఆలోచించండి. ఎక్కడైనా ఒక మంచి వెడ్డింగ్ కార్డు ఇన్విటేషన్ వచ్చింది అనుకోండి, ఆ వెడ్డింగ్ కార్డులో ఏం రాసింటారు చెప్పండి? మీరు మీ కుటుంబ సపరివారముగా విచ్చేసి నూతన వధూవరులను దీవించండి అంటారు. నువ్వు ఒక్కడికి వచ్చి దీవించానంటారు ఎప్పుడన్నా? పెళ్లి పత్రికలు ఎప్పుడన్నా చూసారా అలా? ఇదిగో నీకు పత్రిక ఇస్తున్నా బాబు, నువ్వే వచ్చి దీవించానంటామా? నో. నీ కుటుంబ సపరివారముగా వచ్చి ఈ ఆనందంలో పాల్గొనండి. ఇది మాకు అర్థమైతే దేవుడు కూడా అదే పిలిపే, కుటుంబ సపరివారముగా పరలోకానికి రండి అని పిలుస్తున్నాడు. పరలోకానికి పిలుస్తున్నాడు. ఆల్ రైట్. అయితే మనందరికీ ఒక్కొక్క బాధ్యత. ఎవరెవరు చేయగలమో, ఏ పాత్రలు చేయగలమో అన్నీ చేయాలి. ఇంకా చెప్పుకోవాల్సింది చాలా ఉంది. టైం అయిపోయింది, 1 గంటకు మనం ముగించాలి. ముగింపు ప్రార్థన ప్రార్థన చేసుకొని ఒక 2 నిమిషాలు కానుకల కార్యక్రమం ముగించుకొని ఆ తర్వాత ముగింపు ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన.
కేక్ కటింగ్ ఉందా? పిల్లల ప్రోగ్రామ్. ఓ యా, ఓకే, చాలా ఉన్నాయి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. యేసు అన్న పదానికి అర్థం నశించిన మమ్మును వెదకి రక్షించుటకు యేసు ప్రభు వచ్చాడు. నా తండ్రి, ఆ పేరులో రక్షణ, 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 సాల్వేషన్. ఈ విషయం మేము అర్థం చేసుకునేలాగున ఆ భయంకరమైన అగ్నిగుండంలో నుండి, నిత్యాగ్నిలో నుండి మేము రక్షింపబడాలి. అంటే ఎవరి నామమున మేము రక్షణ పొందలేం, కానీ యేసు ప్రభు ద్వారానే మేము రక్షణలోనికి ప్రవేశించగలమని మరొకసారి మాకు తెలియచేసినందుకే స్తోత్రములు చెల్లిస్తూ, మా అందరి రక్షణార్థమై ఈ ఉచితముగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువ భారాన్ని మోసి మమ్మల్ని విశ్రాంతిలో నడిపించి మాకంటూ గొప్ప జీవితం ఉందని నిరీక్షణతో కూడిన గొప్ప ఆధారాన్ని మాకు దయచేసినందుకే స్తోత్రములు చెల్లిస్తాను. నా తండ్రి, ఇంతవరకు తోడై ఉన్నారు. మిగిలిన సమయాన్ని మీ పాదముల చెంత సమర్పించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.